నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళు అరిగిపోవడం, తర్వాత మోకాళ్ళు గుజ్జిపోవడం, తర్వాత మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అంటే చాలామంది ఎక్కువసేపు నుంచొని వర్క్ చేసే వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. లేదు అనంటే కొంతమందిలో ఈ ఆర్ఓ వాటర్ ఏదైతే మినరల్ వాటర్ అని అంటున్నామో యాక్చువల్‌గా నిజానికి చెప్పాలంటే అది డీమినరలైజ్డ్ వాటర్ అనమాట. అంటే మినరల్స్ అన్నీ తీసేసి మిగిలిన వాటర్‌గా అది మనం పరిగణించొచ్చు. దాన్ని ఏదో మినరల్ వాటర్ అంటున్నాం గానీ, సో అలా వాడడం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు బారిన పడిన వాళ్ళు చాలామంది కోకొల్లనమాట. సో కాబట్టి మనం ఆ వాటర్‌లో కూడా మనం చేంజెస్ చేసుకుందాం. ఇకపోతే ఈ మోకాళ్ళ నొప్పులు పడిన వాళ్ళలో ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి అనంటే వంట నూనె ఏదైతే ఉందో అది ఈ సన్‌ఫ్లవర్ ఆయిలు, లేదు అనంటే మన పామ్ ఆయిలు, లేదంటే కుసుమ నూనె ఇలాంటివి ఏవి వాడకూడదు. ఇవి వాడడం వల్లనే ఈ నొప్పులు, ఈ అరుగుదలలు అవి కూడా వస్తున్నాయి. అండ్ ఈవెన్ మోర్ చెప్పాలంటే సడన్‌గా తెలియకుండా హార్ట్ అటాకులు రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఏవైతే జరుగుతున్నాయో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే మీకు తరతరాలుగా అంటే క్యూర్ అవ్వకుండా లేకపోతే తగ్గకుండా బాధిస్తున్నాయో అవన్నీ కూడా ఈ వంట నూనెతో లింకప్ అయ్యే ఉంటాయి. సో దీంతో సంబంధించే ఉంటుంది. కాబట్టి ఏ నూనె వాడొచ్చు అనంటే చక్కగా మీరు వేరుశనగ పల్లీల నూనె వాడొచ్చు. అంటే ఆలివ్ ఆయిల్ అని ఉంటుందండి. బయట మార్కెట్‌లో దొరుకుతుంది. అది వాడుకోవచ్చు. కానీ చాలా కాస్ట్ ఎక్కువ. అంత అఫోర్డ్ చేయలేము అని అనుకునే వాళ్ళు తర్వాత పొజిషన్‌లో కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఉంది. కానీ మన తెలుగు ప్రజలకి అది అంత అలవాటు లేదు. అంత రుచిచ్చదు కాబట్టి వేరుశనగ నూనె మనం వాడుకోవచ్చు. లాస్ట్ పొజిషన్‌లో నువ్వుల నూనె ఉంది వంటకి. అంటే ఇవన్నీ నేను మాట్లాడుతున్న అన్ని గానుగ నుంచి తెచ్చుకొనే వాడుకోవాలి. అదైతేనే ఉత్తమం. ఎందుకు లాస్ట్ పొజిషన్‌లో నువ్వుల నూనె పెట్టాను అనంటే, ఒక టెంపరేచర్ దాటిన తర్వాత మనం ఎక్కువ వెయిట్ చేస్తే వంటలకి నువ్వుల నూనె కూడా మనకి కొంచెం ప్రమాదమే. కాబట్టి ఆ నువ్వుల నూనె ఒక లాస్ట్ పొజిషన్‌లో పెట్టా. బట్ అంటే ఓవరాల్‌గా మనం ఏది చూసుకున్నా గానుగలో ఆడించుకున్న వేరుశనగ నూనె మాత్రం వాడుకోవచ్చు. సో ఇది వాడుకుంటే కూడా మనకి చక్కగా బోన్ హెల్త్‌కి కూడా మోకాళ్ళ నొప్పులు అలాంటి నొప్పుల నుంచి కూడా బయటపడడానికి కూడా హెల్ప్ అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. అయితే మోకాళ్ళ నొప్పులొచ్చినియి. మనం దానికి ఏదో జెల్ రాసేస్తాము, లేదా పెయిన్ కిల్లర్ స్ప్రేలు తెచ్చుకొని వాడేస్తుంటాం. అది కూడా మళ్ళీ మన స్కిన్ ద్వారా మళ్ళీ మన బ్లడ్ సర్క్యులేషన్‌లోకి వెళ్ళి మనకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ కొద్దో గొప్పో తీసుకొస్తూనే ఉంటుంది. సో అది కూడా మంచిది కాదు. లేదు అనంటే పెయిన్ కిల్లర్స్ వాడేస్తుంటాం. సో అది కూడా చాలా ప్రమాదకరమే. కిడ్నీస్ పాడైపోతుంటాయి. ఎముకలు మళ్ళీ అరిగిపోవడానికి ఆ స్టెరాయిడ్స్, ఆ పెయిన్ కిల్లర్స్ మనకి దారి తీస్తుంది. సో ఎలా అనంటే చక్కగా మోకాళ్ళ నొప్పులు ఎవరైనా ఉన్నారు అని అనుకునే వాళ్ళు మనకి దేవుడిచ్చిన మొక్కల్లో ఒకటి వావిల. సో ఆ వావిల ఆకు తెచ్చుకొని చక్కగా ఒక 2, 3 ఆకులు అలా మనం పొడి చేసో లేదంటే డైరెక్ట్‌గా ఆకుల్లోనే వేసి నువ్వుల నూనెలో గానీ లేదా కొబ్బరి నూనెలో గానీ వేసి మరిగించి బాగా ఆ ఆయిల్‌తో చక్కగా మనం మర్దనా చేసుకుంటే ఉదయం, రాత్రి ఒక్క 5 నిమిషాలు చాలు. మసాజ్ చేయండి ఖచ్చితంగా. చేస్తే గనక ఎంతో రిలీఫ్ వస్తుంది. మీరు వాడే ఆ పెయిన్ కిల్లర్స్ కన్నా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు వాడి చూడండి కావాలంటే మీకే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటి అనంటే ఈ ఒకవేళ మోకాలు ఉంది. ఫర్ సపోజ్ ఇది మోకాలు అనుకుందాం. దానికి మసాజ్ ఎలాగానంటే సర్క్యులర్ మోషన్‌లో పైకి, కిందకి, కుడి పక్క, ఎడమ పక్క ఇట్లా ఖచ్చితంగా ఇలా మీ చెయ్యి పెట్టి అలా మసాజ్ చేయాలి. అప్పుడే సర్క్యులేషన్ అంతా పెరుగుతుంది. ఆ నొప్పి ఏదైతే ఉందో అది త్వరగా తగ్గుతుంది. ఈ ఆయిల్ రాసిన తర్వాత ఈ మసాజ్ చేయమన్నాను కదా! అలానే ఇంకా వీలుంటే మీ 2 చేతులు అంటే మోకాళ్ళు ఉంది కదా! మోకాళ్ళు ఉందనుకోండి ఇటొకటి చెయ్య మీకు మీరే చేసుకోవచ్చు. ఒక చిన్న స్టూల్ తీసుకొని దాని మీద మీ కాలు పెట్టుకొని ఆ మోకాలుకి మీ 2 చేతులతో ఇలా ఇంత స్పీడ్ చాలు. చక్కగా అట్లా ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు వాడితే గనక 3, 4 రోజుల్లోనే ఎప్పటినుంచో విపరీతంగా బాధపెడుతున్న మోకాళ్ళ నొప్పి తగ్గుముఖం పట్టడం చాలా మందిలో గమనించామన్నమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ ఆయిల్ మసాజ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఈ వావిలాకు గురించి చెప్పుకున్నాం కదా! అదంత బాగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పికి ఇంకా కావాలంటే జిల్లేడాకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎలా అంటే జిల్లేడాకుని తీసుకొని కడిగేసి చక్కగా ఒక పెనం మీద పెట్టి అలా వేడి చేసి జస్ట్ వెచ్చగా చేయడం కోసం చేసుకొని దాని మీద ఆముదం పూసి మీ మోకాల చుట్టూ ఒక బ్యాండేజ్‌లా కట్టి వదిలేస్తే గనక చాలా ఇన్‌స్టంట్ రిలీఫ్ ఇస్తుంది. మేబీ
ఇది మన తాతలు అమ్మమ్మల కాలంలో వాడున్నారు. అది మళ్ళీ జస్ట్ నేను కొత్తగా ఏం తీసుకురావట్లేదు, జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. చాలా మందికి ఇది ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇది వాడి చూడండి. మోకాళ్ళ నొప్పికి చెప్పాను కదా, ఆ వాటర్ కూడా మనం మంచిగా ఇదివరకు అంటే రాగి బిందులు అవి ఉండేవి, చక్కగా అందులో తీసుకొని వాటర్ తాగేవాళ్ళం. పర్వాలేదు, ఇప్పుడు కాపర్ గ్లాసెస్ అని, కాపర్ వాటర్ బాటిల్స్ అని వచ్చినాయి. రాత్రి అంతా దాంట్లో వాటర్ని మనం నిల్వ చేసుకొని పొద్దున్న తాగితే ఆ కాపర్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎముకలు పటిత్వానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఒకటి చెప్పాను కదా, అదొకటి చేయండి. తర్వాత ఈ మన నీస్ ఏవైతే ఉన్నాయి, మోకాళ్ళు స్ట్రెంథనింగ్ చేసే ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఏం లేదు, గోడ ఉందనుకోండి, ఏదైనా గోడ దగ్గరికి వెళ్ళి మీరు మీ పాదాలని ఫింగర్స్ని ఇట్లా పెట్టి పైకి కిందకి ఇట్లా చేసుకుంటే మీ మోకాలు ఏదైతే ఉందో ఆ మోకాలు గట్టి పడుతుంది. అండ్ ఏదైతే నొప్పితో బాధిస్తుందో అది మీకు ముఖం పట్టడం మీరు గమనించవచ్చు. అయితే మొదటి 1 రోజు 2 రోజు కొంచెం నొప్పి అనిపించవచ్చు, కానీ ఇప్పుడు చెప్పిన రెమెడీ ఉందే, మనం మసాజ్ చేసుకుంటాం, ఆయిల్ రాసుకుంటాం, ఇవన్నీ ఇలా చేసుకుంటూ మీకు కొంచెం రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఎంత బాగా ఉపయోగపడుతుందో. తర్వాత ఈ వావిలాకుని మనం ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు. బయట నుంచి రాసుకుంటూనే ఆ ఆకులను ఒక 2-3 ఆకులను తీసుకొని ఒక 4 ఆకులను చక్కగా నీటిలో వేసి మరగబెట్టి ఆ నీళ్ళని కషాయంగా తాగితే లోపల నుంచి కూడా మీకు నొప్పులు తగ్గుతాయి, వాపులు తగ్గుతాయి. ఎందుకు అని అంటే ఈ వావిలాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది, వాపులు తగ్గించే ప్రాపర్టీ అనమాట. అలాగే ఎనాల్జెసిక్ ప్రాపర్టీ ఉంది, అంటే నొప్పులు తగ్గించే ప్రాపర్టీ. అలానే ఇకపోతే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ ఉంది, యాంగ్జియోలైటిక్ అంటే యాంగ్జియస్నెస్ ఆందోళన అది తగ్గించే ప్రాపర్టీ కూడా ఉంది దీనికి. తర్వాత యాంటీ హిస్టమిన్ అంటే ఎలర్జీస్ వచ్చాయనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ కషాయం వాడుకోవచ్చు. తుమ్ములు వచ్చినాయి, ఎలర్జీ వచ్చింది, దురదలు దద్దులు వచ్చాయి, అలాంటప్పుడు కూడా ఇది ఇంటర్నల్గా తీసుకుంటూ బయట ఆయిల్లో కలిపి మీరు పూసుకున్నా కూడా మీరు వాడే ఆ ఎలర్జీ మాత్రం ఉంది అంతలా ఇది యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. తర్వాత కార్డియోటానిక్ అంటారు, అంటే గుండె సంబంధించిన ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరం, దీన్ని రెగ్యులర్గా మనం లోపలికి తీసుకుంటా ఉంటే. తర్వాత మీరు ఈ వావిలాకు చూర్ణ ఏదైతే ఉందో పొడి చేసుకొని చక్కగా ఒక చెంచాడు మీరు వేడి నీటిలోనో లేదంటే మజ్జిగలోనో కలిపి తాగండి. ఏదైతే గ్రే హెయిర్ వస్తుందో, వైట్ హెయిర్ అవుతుందో దాన్ని మళ్ళీ రివర్స్ బ్యాక్ చేయడానికి, అంటే బ్లాక్ చేయడానికి ఇంటర్నల్గా కూడా ఉపయోగపడుతుంది. సో ఇన్ని విధాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ వావిలాకుని. ఈ విధంగా వాడుకోవచ్చు. మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడడానికి నేను ఇందాక చెప్పిన ఆముదం, ఈ జిల్లేడాకు, లేదు అంటే ఈ వావిలాకు, తర్వాత మనం మరిగించిన ఆయిల్తో పాటు పూసుకుంటాం కదా, అది ఈ రెమెడీస్ ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తాయి. అండ్ చాలా సేఫ్ కూడా. ఇంటర్నల్గా తీసుకున్నా కూడా ఇవేమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అండ్ ఈవెన్ ఇది లివర్ని ప్రొటెక్ట్ చేసే గుణం కూడా ఈ వావిలాకులో ఉన్నాయి. సో కాబట్టి దాన్ని తీసుకోవడం అన్ని విధాలుగా మన ఆరోగ్యానికి మంచిదే. సో ఇది అందరూ వాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ న్యూస్ని మీకు తెలిసిన వాళ్ళు కూడా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ.